ఈ ఉగాది నుండి ఆస్ట్రాలజీ ప్లస్ లా ఆఫ్ అట్రాక్షన్ తో కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి. వెంటనే జీకేఆర్ గురువు గారి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి. వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. మనతో ఈ రోజు తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరమ్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు మనం కొన్ని బంధాలలో చూస్తుంటాం. అంటే అది భార్యాభర్తలు అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, లవ్వర్స్ అయి ఉండొచ్చు, ఏ అన్నా చెల్లెళ్ళైనా అయి ఉండొచ్చు, ఏ బంధమైనా కానివ్వండి. అప్పుడు ఆపోజిట్ పర్సన్ ఇద్దరిట్లలో ఎవరో ఒకరు కొంచెం హ్యాపీగా ఉంటే ఓర్చుకోలేక ఊకే గిల్లి ఏడిపించేలాంటి ప్రోగ్రామ్స్ పెడుతూ ఉంటారు. ఏడిపిస్తారు పదే ఇంకా వాళ్ళని ఏదో ఒక చిన్న విషయం హ్యాపీ కూడా వాళ్ళు తట్టుకోలేకుండా ఏడిపించేస్తూ ఉంటారు. ఆడవాళ్ళ మనస్తత్వం ముఖ్యంగా అలాంటి విషయాలలో ఎలా తీసుకోవచ్చు అంటారు? అంటే ఈ బంధాలలో ఇలా ఎందుకు జరుగుతుంది అంటారు? సహజంగా అది భార్యాభర్తలు అన్న చెల్లెళ్ళు అయితే వీళ్లే కాదు, అవతల వాళ్లే ఏడిపించే మనస్తత్వం కాదు, సొసైటీలోనే ఉంది అది. సొసైటీలో చాలా మందికి, ముఖ్యంగా ఆడదానికి అది హ్యాపీగా ఉంటే మిగతా ఆడవాళ్ళు సంతోషించలేరు. మా అపార్ట్మెంట్ లో ఒకళ్ళు ఉన్నారు, ఈవిడ 10,000 చీర కొనుక్కుంటే ఆవిడ 15,000 చీర కొనుక్కోవాలి. ఆవిడ 15,000 కొంటే రెండో ఆవిడ 20,000 చీర. అంటే పోటీ, అక్కర్లేని పోటీ, అక్కర్లేని పోటీ. ఇది ఏదైనా మంచి విషయంలో పోటీ ఉంటే వేరు. అట్లా కాకుండా ఇప్పుడు ఈవిడ హ్యాపీగా ఉంది మొగుడుతో, సంసారంలో ఎలాంటి ఇబ్బందులు లేవు, అవతల ఆవిడకి నచ్చదు. నువ్వు అలా హ్యాపీగా ఉంటే ఎలాగా? నేను హ్యాపీగా ఉండాలి, నాకంటే నువ్వు హ్యాపీగా ఉండకూడదు కదా అని. అందుకని ఆవిడ ఎక్కడో అక్కడ ఏదో ఒకటి గిల్లుతుంది, ఏదో ఒక విషయంలో బాధిస్తుంది. బలభద్ర పాత్ర రమణి అని ఆవిడ సీరియల్ కథలు రాస్తుంది, మా ఫ్రెండ్. ఆవిడ సీరియల్ కథలో రాసింది, ఒక సీరియల్లో ఒక హీరోయిన్ చాలా హ్యాపీగా ఆనందంగా దాని జీవితం సాగిపోతుంది. వ్యూయర్స్ పెరగల. వెంటనే ఆ ప్రొడ్యూసర్ ఎవరో ఉంటారు కదా, అమ్మ వ్యూయర్స్ పెరగట్లేదు, కాస్త నెక్స్ట్ వీక్ మార్చండి ఏదో ఒకటి అని చెప్పాడు ఆయన. ఇది ఏం చేయాలబ్బా, వ్యూయర్స్ ఎలా పెరుగుతారని ఆలోచించి సరే నెక్స్ట్ వీక్కి కథ మార్చేసింది. ఆ హీరోయిన్కి అన్ని కష్టాలే, అన్ని బాధలే, అన్ని కన్నీళ్ళే, దాని జీవితం అంతా ఏడిపోయి అన్నట్టు మార్చేసింది. వ్యూయర్స్ విపరీతంగా పెరిగిపోయారు. ఎందుకు పెరిగారు, ఇప్పుడు ఎందుకు పెరగలే, అప్పుడు ఎందుకు పెరిగారు అంటే ఇది ఆనందంగా సంతోషంగా ఉంటే జనాలకి నచ్చలేదు, అది బాధలు పడుతోందంటే నచ్చి వ్యూయర్స్ పెరిగిపోయారు. అంచేత ఆడదాని మనస్తత్వం చాలా మందికి ఎలా ఉంటుందంటే, నేనే బాగుండాలి, నేనే హై లెవెల్లో ఉండాలి, ఇంకొకళ్ళు నాకు పోటీ రాకూడదు, వాళ్ళు ఎప్పుడు తక్కువే ఉండాలి, నేనే ఎక్కువ ఉండాలి అనే మనస్తత్వం ఎక్కువ ఉంటుంది. అంచేత ఎవరైనా హ్యాపీగా ఉన్నారనుకో వీళ్ళకి బాధ వస్తుంది, అదంతా హ్యాపీగా ఉండడం ఏంటని. అందుకని ఏదో రకంగా దాన్ని గిల్లి ఏదో ఒక కారణం చెప్పి దాన్ని ఏడిపిస్తే వీళ్ళకి మనశ్శాంతిగా ఉంటుంది. ఇంత ఎందుకు, నా సొంత అనుభవం చెప్తా. నేను 30 ఏళ్ళు వచ్చాక మళ్ళీ డిగ్రీ చదవడం మొదలు పెట్టాను కదా, అప్పుడు నేను 28-29 సంవత్సరాల వయసులో విపరీతమైన కష్టాల్లో ఉన్నాను. చాలా రకాలైన బాధలు ఉండేవి నాకు. అప్పుడు నా ఫ్రెండ్స్, నా ఇరుగు పొరుగు ఉండేవాళ్ళు చాలా సింపథిక్గా ఉండేవారు, చాలా హెల్ప్ఫుల్గా ఉండేవారు. అది ఒక రకం. అది అయిపోయిన తర్వాత నేను కళ్ళు తుడుచుకుని ఇలా ఏడుచుకుంటూ ఉంటే లాభం లేదు, నా బ్రతుకు నేను బ్రతకాలి, నేను చదువుకోవాలి, నేను ఉద్యోగం సంపాదించుకోవాలి, నా పిల్లల్ని పోషించుకోవాలి అని నేను తిరిగి చదవడం మొదలుపెట్టాను. ఉద్యోగం సంపాదించుకున్నాను. ఇది ఒక 4-5 సంవత్సరాలు గడిచింది. ఈ మధ్య గ్యాప్లో ఆశ్చర్యంగా ఈ ఫ్రెండ్స్ తగ్గిపోయారు నాకు. అంటే నాకు బాగుపడుతున్నారు కదా, అది బాగుపడుతున్నాను నేను అనుకున్నాను, వాళ్ళకి అది నచ్చలేదు. నువ్వు అలా ఏడ్చుకుంటూ ఉంటే చూపించే సింపతి ఇప్పుడు నీ మీద ఏమైనా చూపిస్తారు వాళ్ళు? నువ్వు చదువుకుని ఉద్యోగం చేసి నీ బతుకు నువ్వు బతికేస్తే మేమే ఎలా చూపిస్తాం? నువ్వు ఏడుస్తుంటే మేము ఓదారుస్తాం. ఆవిడెవరో చెప్పింది, ఒక ఫ్రెండ్, ఆవిడ జీవితంలో ఏదో కష్టాలు వస్తే ఓదార్చడానికి వచ్చారు చాలా మంది. ఆవిడ ఏదో తెగించింది, కొన్నాళ్ళకి ధైర్యం తెచ్చుకుంది. అప్పుడు ఆ ఫ్రెండ్కి కోపం వచ్చింది, ఇప్పుడు నేను నిన్ను ఎలా ఓదారుస్తాను, నువ్వు ఏడిస్తే కదా నేను ఓదార్చడానికి, ఇప్పుడు అసలు నువ్వు ఏడవటమే లేదు అంటే ఇది ఏడిస్తే నువ్వు ఓదార్చాలనే ఫీలింగే కానీ పోనేది హ్యాపీగా ఉంది కదా అనే మనస్తత్వం లేదు. అలాగే నేను కూడా అలాగే 4-5 సంవత్సరాలు కష్టపడి చదువుకుని ఉద్యోగం సంపాదించుకున్నప్పుడు అలా కష్టాలు పడుతున్నప్పుడు ఆనందంగా ఉంది, కానీ వాళ్ళకి నేను ఉద్యోగం సంపాదించుకున్నాక ఒక్కొక్కళ్ళే దూరం అయిపోయారు. పైగా నెగిటివ్గా మాట్లాడదు, దూరం అయ్యడం అదొక దాంతో సరిపోదు. అది ఏం చేస్తుంది ఇప్పుడు, ఉద్యోగం చేసి ఊళ్ళో వెళ్తుందా, హాయిగా మూడితో సంసారం చేసుకోవచ్చు కదా, ఇప్పుడు నేను పట్టలేదా, నాకు బాధలు లేవా అని కంపేర్ చేసుకుంటారు. నీ బాధలు ఆవిడ బాధలు ఒకటే అయితే ఆవిడ చదువుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని అనుకోరు. నీ చదువుకి ఎలాంటి సహాయం చేయకపోగా నీకు ఇంకా సూటిపోటి మాటలు. అంచేత అంటే ఒకరు బాగున్నారు అంటే మనస్తత్వం కొంతమందికి, అందరికీ అంటలేదు, కొంతమందికి ఎలా ఉంటుందంటే ఎవరు బాగుండకూడదు నేను బాగుండాలి, ఎవరు సుఖంగా ఉండకూడదు నేను సుఖంగా ఉండాలి, వాళ్ళు కూడా సుఖంగా ఉంటే వాళ్ళకి నాకు తేడా ఏముంది అని. అలాగే ఇప్పుడు భర్త విడిపోయిన భార్య ఉందనుకో, వీళ్ళ అన్యోన్యం గురించి అమ్మాయికి ఎక్కువ చెప్తారు. మా ఆయన అలా, మా ఆయన ఇలా, మా ఆయన వాళ్ళు ఇలా చేశాడు అలా అన్నప్పుడు ఈ ఒంటరిగా ఉన్న మనిషికి బాధ అనిపిస్తుంది.
తన పార్ట్నర్ లేడు కాబట్టి ఆవిడకి బాధ అనిపిస్తుంది. అది వీళ్ళకి తెలిసే మాట్లాడతారు. ఎందుకంటే ఆవిడ ఎక్కడైతే పిన్ పిరికిలాగా హర్ట్ అవుతుందో ఆ మాట అని ఆవిడని బాధ పెట్టాలి. అదే చెప్తున్నా, నెగిటివ్ యాటిట్యూడ్ అది. అంటే అలా అంటేనే ఆవిడ బాధపడుతుంది, ఆవిడ బాధపడితేనే నాకు ఆనందం కలుగుతుంది. నాకు ఆనందం కలగాలంటే ఆవిడ బాధపడాలి కదా. అదే కదా. అయితే అదృష్టం ఏంటంటే నాకు నా జీవితంలో అలా బాధలు పెట్టిన వాళ్ళకి తిరిగి జవాబు చెప్పడం అలవాటు చేసుకున్నా. ఎలా అయిందో నాకు కూడా తెలియదు. తిరిగి రివర్స్ లో వాళ్ళు తిరిగి బాధపడేటంత హార్ష్ గా మాట్లాడితే తప్ప ఆ నోరు మూతపడవు. అందుకని నేనంత గట్టిగా మాట్లాడాల్సి వచ్చేది. ఇష్టం ఉన్నా లేకపోయినా అంత గట్టిగా మాట్లాడితేనే అవతల వాళ్ళు మాట్లాడడం మానేస్తారు. అందుకని అంత గట్టిగా మాట్లాడడం అలవాటైంది. ఒకసారి నేను ఒక స్కూల్లో ఉద్యోగం చేస్తున్నా. అది ఊరికి ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఊరికి బాగా దూరం. కాఫీ కావాలంటే కూడా ఊళ్ళోకి వెళ్ళి తాగాల్సిందే, ఇక్కడ దొరకదు. మగవాళ్ళందరూ సైకిల్ మీద వెళ్ళిపోయేవాళ్ళు కాఫీలు తాగడానికి కావాలంటే. మరి మాకెలా వస్తుంది? పాపం పొద్దున్న వస్తే సాయంత్రం 5 గంటల వరకు నోట్లో వేలేసి కూర్చోవలసి వచ్చేది. ఇది ఇలా ఉండగా ఒక రోజున ఒక మాస్టర్ సైకిల్ మీద సెంటర్కి వెళ్ళొచ్చి స్టాఫ్ రూమ్ లో చెప్తున్నాడు, సెంటర్కి వెళ్ళాలంటే భయమేస్తోంది, తల పైకి ఎత్తుకోలేకపోతున్నాను, అలా మాట్లాడుతున్నారు లేడీ టీచర్స్ గురించి. ఏంటయ్యా మీ టీచర్లు ఎప్పుడు చూసినా పొలాలు వెంబడే తిరుగుతుంటారు, వాళ్ళు పాఠాలు ఎప్పుడు చెప్తారు, అసలు పొలాల్లో తిరగడానికి వాళ్ళకేం పని ఉంది, ఇలా గుంపులుగా పొలాలకు వెళ్ళిపోతున్నారు అంటున్నారు, తల ఎత్తుకోలేకపోతున్నాను, ఈ లేడీ టీచర్స్ గురించి ఇలా మాట్లాడుతుంటే నేను వాళ్ళకి ఏం చెప్పాలి అని ఈయన బాధపడుతున్నాడో కోపం వచ్చిందో వాళ్ళతో షేర్ చేసుకుంటున్నాడు కొలీగ్స్తో. అది వినంగానే ఆడవాళ్ళు ఇలా కళ్ళు పిండేసుకుంటున్నారు, మేము ఇంత మాట పడాల్సి వచ్చింది. అప్పుడు నాకు కోపం వచ్చింది, నిజంగానే కోపం వచ్చి అన్నాను, బాబు మేము ఎందుకు ఎడుతున్నామో మీకు తెలుసు, మాకు మరుగుదొడ్లు లేవు, టాయిలెట్స్ లేవు, టాయిలెట్కి వెళ్లే మార్గం లేక మీరు మగాళ్ళు వీధులకు రోడ్డు మీదకి వెళ్ళిపోతారు, కానీ మేము ఎక్కడ వెళ్ళాలి, అందుకని పొలాల గట్ల వెంబడి వెళ్ళి ఆ మరుగు కోసం పొలాల గట్ల వెంబడి వెళ్తున్నాం. ఒక్కళ్ళు వెళ్ళడానికి మాకు భయమే కాబట్టి 2-3 కలిసి వెళ్తున్నాం. అది కూడా మీరు అర్థం చేసుకోలేక వాళ్ళు అడిగితే తిరిగి మీరు జవాబు చెప్పొద్దా, మీరు చేతనైతే మరుగుదొడ్డు కట్టించండి, ఆడవాళ్ళు ఇలా బాధపడుతున్నారు, లేదా మీకు మంచి మనసు ఉంటే మీరందరూ కట్టించండి, కనీసం 4 తడికలైనా అడ్డు పెట్టండి, ఆడవాళ్ళకు ఒక మరుగు ఉంటుంది. ఆ పని చేసేవాడు ఎవ్వడు లేడు, కానీ ఇక్కడ కూర్చొని కామెంట్ చేయడానికి ఇంతమంది వచ్చారు. అయినా నాకు తెలియక అడుగుతాను, మాస్టారు నాకు ఒక డౌట్, మేము పొద్దున్న 10 గంటలకు వచ్చి సాయంత్రం 4:30 వరకు ఉంటున్నాం, ఇంతమంది మగ మాస్టర్ల మధ్య 10 మంది మగవాళ్ళు మీరు కూడా ఉన్నారు మా కాపలా, మేము ఎక్కడికి పోవడానికి లేదు కదా, కానీ మీరు మాత్రం పొద్దున్న 9:30కు మీ ఆవిడని వదిలిపెట్టి సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ ఉన్నారు, ఆవిడకి ఎవరు కాపలా ఉన్నారు, మాకు మీరందరూ కాపలా ఉన్నారు, ఆవిడకి ఎవరు కాపలా ఉన్నారు అని రివర్స్ లో మాట్లాడేటప్పటికి అందరూ మూసేశారు. మళ్ళీ మాట్లాడితే నేనేం ఎలా ఉండేదంటే ఆ వాతావరణం, నన్ను పలకరించడం అంటే భయపడేలా ఉండేవారు, అంటే ఒక రెబల్లాగా అయిపోయాను, నాకు తెలియకుండానే నేను ఒక రెబల్లాగా ఇలా హింసించిన సమాజంలో పడి బంధువుల్లో పడి, ఎందుకు ఈ వయసులో నీకు చదువు అవసరమా, ఏదో తిండి పడి ఉండొచ్చు కదా, ఏదో 3 అన్నాక 2 తిట్టడా కొట్టడా అలాగా ఇలాగా ఏదేదో మాట్లాడేవాడు. తిట్టే 3 కొట్టే 3 అయితే తిట్టు భరిస్తా, దెబ్బలు భరిస్తాను, కానీ ఆ 2 కాదు కారణం, చాలా మందికి తెలియదు అది. ఆ 2 కాకుండానే వేరే ఇబ్బంది వచ్చింది కాబట్టి నేను బయటికి రావాల్సి వచ్చింది. అది ఎవరు అర్థం చేసుకోరు, అది ఎవరికి ఎక్కర్లా. సరే మొత్తం మీద ఏమైతే ఇలా మాట్లాడేటప్పటికి ఇంకా ఆయన నోరు మూతపడింది, మిగతా వాళ్ళు ఇంకా మాట్లాడకుండా ఎవరు చాలా పేపర్లు తిరిగేసి పుస్తకాలు రాసేసుకొని ఏదేదో మారిపోయారు. అప్పటి నుంచి నాకు అది బాగా అలవాటైంది. నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే, ఒకడు అవతలవాడు ఒక మాట అంటే నువ్వు 4 మాటలు మాట్లాడాలి. అసలు ముందే నువ్వు 4 మాటలు మాట్లాడితే అవతలవాడు నేను మాట్లాడు, వాడు సేవ్ చేసుకోవడంలో సరిపోతుంది. అలా కాకుండా నువ్వు బెండ్ అయ్యావంటే వాడు ఇంకా 10 మాట్లాడతాడు. అది నేను జీవితంలో నేర్చుకున్న పాఠం. అంతే, అప్పటి నుంచి నా నోట్లోంచి ఎంత భయంకరంగా వస్తుందంటే, ఒక మాట మాట్లాడడానికి అవతల వాళ్ళు భయపడే స్థాయిలో ఆయన ఎవరో మా కొలీగ్ ఎవరో చెప్పాడు, నువ్వు ఒక పెద్ద పుల్లేగా నీ చుట్టూ గిరిగీసుకున్నావు, నువ్వు ఏదైనా అంటే వాళ్ళ మీద పడిపోతావు, వాళ్ళు తిరిగి నీ గిరిలోకి రావాలంటేనే భయం అని. అలాగే నేను ఒక గిరి గీసేసుకున్నాను, అంచేత తిరగబడి మాట్లాడడం అలవాటు అయిపోయింది. ఇప్పటికీ చాలా మంది అంటుంటారు, మా యూనియన్ మా అసోసియేషన్లో కూడా అంటుంటారు, మేడంకి చాలా కోపం ఎక్కువ అని. అది కోపం కాదు, దాని వెనక ఉన్న బాధ, అదే అర్థం కాదు. ఆ బాధ కోపం రూపంలో వ్యక్తం అవుతోంది. మీరు ఒక మాట అన్నప్పుడు దాన్ని నేను సపోర్ట్ చేసుకోవడం కోసం నేను తిరిగి మాట్లాడాల్సి వస్తుంది. కానీ ఆ మాటకి, మీరు అన్న మాటకి నా మనసు ఎంత బాధపడిందో ఏ రోజున అర్థం చేసుకున్నారా మీరు? మీకు అది అవసరం లేదు. నేను తిరిగి మాట్లాడే మాట కనపడుతుంది, కానీ ఎంత బాధపడితే తిరిగి అంతే స్పీడ్తో ఆవిడ మాట్లాడుతోంది అన్న భావన ఎవరికి అర్థం కాదు. వాళ్ళు పడేది బాధ అయినప్పుడు మీరు పడుతున్నది కూడా బాధ అని అదే అర్థం కాదు. బాధపడాలనే కదా వాళ్ళు అనేది కూడా, ఇండైరెక్ట్ గా బాధపడాలనే కదా, బాధపడాలనే వాళ్ళు అంటున్నారు. వాళ్ళ నోరు ముయించాలి కాబట్టి దానికి రెట్టింపు వాయిస్తో నేను మాట్లాడుతున్నాను.
అదే కనుక అవతల వాళ్ళు అర్థం చేసుకుంటే నేను బాధపడేలా మాట్లాడరు కదా. ఆవిడెవరో అంది ఒకసారి మా కొలిగే, ఎందుకమ్మా ఈ తోడునడా హాయిగా సుఖంగా కూర్చోక నువ్వు ఈ వయసులో అంది. నన్ను కూర్చుంటాను, నువ్వు కూర్చున్నావు ఆల్రెడీ, నీకు నాకు తేడా ఉంది కదా. నాకు ఏదో పబ్లిక్లో ఒక పేరుంది, ఏదో ఛానల్కి వెళ్తున్నాను, నాకు తోచిన అనుభవం చెప్తున్నాను. నీకేముంది, పప్పు ఉప్పు తింటున్నావు, ఇంట్లో కూర్చున్నావు, నీకు నాకు తేడా లేదా? ఆ తేడా ఎందుకు వచ్చింది? నేను బయటికి తిరిగాను కాబట్టి వచ్చింది. నువ్వు ఇంట్లో కూర్చున్నావు, అది నీ ఇష్టం. బయట తిరుగుతున్నా, ఇది నా ఇష్టం. నాకు తోచినట్టు నేను చేస్తున్నా, నీకు తోచినట్టు నువ్వు చెయ్యి. నువ్వు చేసినట్టే అందరూ చేయాలని ఎందుకు అనుకుంటావు? హాయిగా కూర్చోక అన్నవి. ఆ హాయి నాకు కూర్చోటంలో లేదు. నాకు తెలిసింది 10 మందికి చెప్పడంలో హాయి ఉంది. నీకు అది హాయి, నీకు ఆ ఛాన్స్ లేదు కాబట్టి ఇదే చాలా బెస్ట్ అని నువ్వు అనుకున్నది కాక నాకు చెప్తున్నావు. తిరిగి మాట్లాడావనుకో కష్టం అనిపిస్తుంది. కానీ మనం అసలు ఒకళ్ళ విషయంలో కల్పించుకోవడం ఎందుకు అన్న ఆలోచన రాదు. ఏదో నా బట్టుకు నాకు నచ్చిన పద్ధతిలో నేను జీవిస్తున్నాను, బస్ అంతే, అయిపోయే. ఎదరు వాళ్ళ జీవితం గురించి మనం ఎందుకు కామెంట్ చేయడం? అది ఊరుకోరు. అలా కామెంట్ చేసినప్పుడు తిరిగి ఊరుకునే పద్ధతి నా దగ్గర లేదు. నాకు వచ్చిన బలహీనత ఏంటంటే రెట్టింపు వాయిస్తో తిరిగి వాళ్ళ మీద పడిపోతేనే కానీ వాళ్ళ నోరు మూతపడదు. కాబట్టి మళ్ళీ రెండోసారి నా దగ్గర రాదు, ఇక మాట్లాడదు దాని గురించి. ఒకసారి అయిపోయింది కాబట్టి ఇంకో కోటింగ్ ఇవ్వాలంటే మళ్ళీ అది గుర్తొస్తుంది కదా, బాబు ఏమిటో నాకెందుకు అనుకుంటున్నాను. అందుకని ఆడవాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే సహనం ఉండాల్సిందే, బట్ దేర్ ఆర్ సర్టెన్ లిమిట్స్. కొంతవరకు నువ్వు సహనం వహించు, కానీ పదే నిన్ను ఏడిపించడమే ధ్యేయంగా మాట్లాడే వాళ్ళకి నువ్వు తిరిగి జవాబు ఇవ్వడం నేర్చుకో. మాకు ఒక హెడ్ మాస్టర్ ఉండేవాడు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఏజెన్సీ ఏరియాలో ఏజెన్సీ స్పెషల్ పే అని శాలరీ ఎక్కువ ఇస్తారు కదా. నన్ను అన్నాడు ఒకసారి, మీకు ఎవరు లేరు కదా, మీరు హాయిగా ఏజెన్సీ ఏరియాకి వెళ్ళిపోకూడదా, ఏజెన్సీ స్పెషల్ పే కూడా వస్తుంది, చీపుళ్ళు కుంకుళ్ళు అన్ని తేలిగ్గా దొరుకుతాయి, చౌకగా దొరుకుతాయి అన్నాడు. అందులో మీకెవరూ లేరు కదా అనేది నాకు బాధ కలిగించే విషయం. రెండోది నువ్వు హాయిగా అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా, నువ్వు ఒక్కదానివే కదా అని ఆయన భావన. అప్పుడు నేనేమన్నానంటే నిజమే మాస్టర్, ఒక్కదాన్ని వెళ్ళొచ్చు, కానీ అవన్నీ నక్సల్ ఏరియాలు, వెళ్ళిన తర్వాత నేను రాజేశ్వరిగానే వస్తాను, రాజక్కగానే వస్తాను చెప్పలేను కదా అన్నా. నేను వచ్చానంటే తుపాకి నీకే గురి పెడతాను అని ఇండైరెక్ట్ గా ఆయనకు అర్థమైపోయింది, సైలెంట్ అయిపోయాడు. నన్ను అండం ఎందుకు, పడ్డం ఎందుకు? మీ దారి మీరు ఊరుకోక, నువ్వు ఒక్కదానివే కదా, నీకు ఏజెన్సీ స్పెషల్ పే కూడా వస్తుంది, అది నాకు తెలియదా ఏజెన్సీ స్పెషల్ పే వస్తుందని? అది నేను కోరుకోలేదు. నాలాంటిది పెడితే నిజంగా రెబల్ గా మారిపోవడం కూడా చాలా తేలిక. ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు చాలా తొందరగా మారిపోతారు. అంచేత నన్ను గెలడం ఎందుకు, నాతో అనిపించుకోవడం ఎందుకు, అలా అలవాటు అయిపోయింది జీవితంలో. నేను కూడా అప్పుడప్పుడు బాధపడుతుంటా. కానీ ఈ సమాజంలో ఒంటరి మహిళగా నేను బ్రతకాలి అన్నప్పుడు, ఇంతమందితోటి గెలుచుకుంటూ రావాలి అన్నప్పుడు నేను కూడా అంతకు రెట్టింపు వేగంతో పెడితే తప్ప నా జీవితం సాఫీగా వెళ్ళదు. అంచేత అలా మాట్లాడుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. అదే చివరికి ఒక అలవాటు అయిపోయింది నాకు. అలా మాట్లాడి ఒక 30 ఏళ్ల జీవితంలో ఇది ఒక అలవాటు అయిపోయి ఇప్పుడు మాట్లాడకుండా ఉండలేని పరిస్థితి వచ్చింది. ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది, ఇది ఎవరు అర్థం చేసుకుంటారు, దీని వెనక ఉన్న బాధ ఎవరికి అర్థం లేదు కదా, అది ఎవరికి అర్థం లేదు కదా. బాబోయ్ ఆవిడతో నోట్లో నోరు పెట్టలేం, ఆవిడ ఏమన్నా అంటే అరిచేస్తుంది బాబు, ఆవిడతో మాట్లాడకూడదు బాబు అని దూరంగా వెళ్ళిపోతారు తప్ప ఆ బాధను అర్థం చేసుకునే వాళ్ళు లేరు. అంచేత ఎప్పుడైనా సరే ఆడది భరించిన కొద్దీ కూడా బాధ పెడితే మనస్తత్వం ఉన్న సమాజంలో మనం బ్రతకాలి అన్నప్పుడు రెట్టింపు వేగంతో నువ్వు మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. అది సెల్ఫ్ డిఫెన్స్, నిన్ను కాపాడుకోవడం కోసం మాట్లాడుతున్నావు. అది అలవాటు చేసుకోకపోతే ప్రపంచంలో బ్రతకలేరు, చాలా కష్టం. థ్యాంక్ యూ అమ్మా.